ఎవ్రీవన్ అండి, ఇవాళ రెసిపీ పండు మిర్చి టమాటా పచ్చడి. ఇలా కడిగేసి కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోవాలండి. ఈ కడిగిన తర్వాత ఈ తొడిమెలు తీయాలండి. ముందు తీస్తే దీంట్లో వాటర్ వెళ్ళిపోతుంది, అందుకనేసి కడిగాక ఈ తొడిమెలు తీసి ఆరబెట్టుకోవాలి. ఒక 5-10 మినిట్స్ తడి అంతా పోయే వరకు ఆరబెట్టుకొని ముక్కలు కోసుకోవాలి. తర్వాత ఈ ఎర్రమిర్చి పండు మిర్చి ఇట్లా వేసుకోవాలండి. మిక్సీలో చిన్న ముక్కలు కోసేసుకొని కొద్దిగా దొడ్డుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక తీసి ప్లేట్లో వేసుకోవాలండి. పట్టిన జార్లో చింతపండు టమాటాలు వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలండి. టమాటా జ్యూస్ ఇందులో వేసుకోవాలండి. వేసుకోవాలండి గిన్నె పెట్టుకొని. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిర్చి ఉంది కదా, పండు మిర్చి, అది ఇప్పుడు వేసుకోవాలండి. నూనె వేడెక్కాక వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలండి దగ్గర పడేంత వరకు. ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. ఇది కూడా ఉడికించుకోవాలి దీంట్లోనే. ఇలా మిరపకాయలు దగ్గర పడ్డాక టమాటా ఇది కూడా జ్యూస్ వేసుకొని అందులోనే మరిగించుకోవాలండి. దగ్గర పడాలండి, ఈ నీరంతా ఎగిరిపోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. పడేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఆవపొడి వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల ఆవపొడి అండి. మెంతి పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలండి. ఆవపొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాక ఎల్లిపాయ వేసుకోవాలండి. కొద్దిగా లావుగా దంచుకోవాలండి ఎల్లిపాయలు. కరివేపాకు అండి, కడిగి తుడిచాలండి, వాటర్ లేకుండా పసుపు వేసుకోవాలండి. ఇంగువ వేసుకోవాలండి. ఇలా ఎల్లిపాయ వేయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పోపు చల్లారాక పచ్చడి కలుపుకోవాలండి, అప్పటి వరకు కలుపుకోకూడదు. ఇలా పోపు కాసినది చల్లారాక ఇందులో పచ్చడిలో కలపాలండి. ఇలా పోసి కలుపుకోవాలండి. రెండు చల్లారాలి, ఆయిల్ చల్లారాలి, ఉడకబెట్టుకుంది కూడా చల్లారాలి. బాటిల్లో వేసుకోవాలండి, బాగుంటుంది. ఉప్పు సరిపడా చూసుకోవాలండి, సరిపోకపోతే ఒకవేళ వేసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే మిరపకాయలు మిక్సీ పట్టేటప్పుడు వేసాం కదండి, ఉప్పు చూసి వేసుకోండి, టేస్ట్ చూసి. టమాటా పండు మిర్చి పచ్చడి రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.